నాన్నకి కూతురు అంటే ఒక చిన్న బొమ్మ కాదు, తన గుండెలో దాచుకున్న గర్వం. ఆమె పుట్టినరోజు నుంచి నాన్న జీవితంలో కొత్త అర్థం మొదలవుతుంది. ఆ రోజునుంచి అతడు కేవలం మనిషి కాదు, ఒక రక్షకుడు. ఆమె మొదటి అడుగు వేస్తే ఆనందంతో తడిసి ముద్దవుతుంది అతని కళ్ళు. ఆమె మొదటి మాట మాట్లాడితే అతని గుండె గర్వంతో నిండిపోతుంది. కూతురు చిన్నప్పుడు నాన్నా నువ్వే నా హీరో అంటుంది. కాని నిజమేమిటంటే ఆమెనే నాన్నకి నిజమైన హీరో. ఎందుకంటే తన కూతురు కోసం నాన్న ఎన్నో కష్టాలు మింగేస్తాడు. బయట ఎంత ఒత్తిడి ఉన్నా ఇంటికి వచ్చాక ఆమె నవ్వు చూసి అన్ని బాధలూ మర్చిపోతాడు. కూతురు ఎదుగుతున్న కొద్దీ నాన్నకి ఒక భయం కూడా పెరుగుతుంది. ఈ ప్రపంచం నా పాపకి సరిపోతుందా అని. అందుకే ఆమెకు బలం నేర్పిస్తాడు, ఆమెకు ఆత్మగౌరవాన్నేర్పిస్తాడు, ఎవరి ముందు తలవంచకూడదని చెబుతాడు. ఒకరోజు ఆమె పెళ్లిరోజొస్తుంది. అందరూ ఆనందంగా ఉంటారు. కాని నాన్న గుండెల్లో మాత్రం ఒక మూల నిశ్శబ్దంగా ఏడుస్తుంది. ఎందుకంటే తన చేతిని పట్టుకుని నడిచిన ఆ చిన్న పాప ఇప్పుడు ఇంకొకరి చేతిని పట్టుకుని వెళ్ళిపోతుంది. కాని విను, నాన్న ప్రేమకి దూరమనేది ఉండదు. ఇల్లు మారచ్చు, ఇంటి పేరు మారచ్చు, కాని నాన్న గుండెల్లో కూతురు స్థానం ఎప్పటికీ మారదు. ప్రతి కూతురు గుర్తుపెట్టుకోవాలి, నీ నాన్న నీకోసం ఎప్పుడూ వెనకే నిలబడి ఉంటాడు. నువ్వు పడిపోతే పట్టుకోవడానికి, నువ్వు గెలిస్తే చప్పట్లు కొట్టడానికి. నీ జీవితంలో నువ్వు బలంగా నిలబడగలిగితే అది నీ నాన్న నీకిచ్చిన ధైర్యం వల్లే. కాబట్టి నీ నాన్న ఉన్నప్పుడు అతనికి నాన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పు. అతనికి గర్వంగా అనిపించేలా జీవించు. ఎందుకంటే ప్రపంచంలో నిన్ను ఎలాంటి షరతులు లేకుండా ప్రేమించే మొదటి మనిషి నీ నాన్నే.